నూనె ఇది. ఈ ఆయిల్ వచ్చేసి మన రైస్ బ్రాండ్ ఆయిల్, వెస్టీజ్ వారి రైస్ బ్రాండ్ ఆయిల్ ఇది. ఇది ఒక ఈ నూనె కూడా చూడండి ఎలా పనిచేస్తుందో చూడండి ఫ్రెండ్స్. ఇదేమో ఓన్లీ మన కిరాణా షాప్ లో ఉండే నూనె, ఇది మన రైస్ బ్రాండ్ ఆయిల్. ఒకసారి మీరే చూడండి ఎలా ఉంటుందో. దీంట్లో రెండు సేమ్ ఒకటే క్వాంటిటీ తీసుకున్నాం ఆయిల్. దీంట్లో ఒక ఐస్ క్యూబ్స్ మాత్రం వేస్తున్నాం దాంట్లో. అది కిరాణా షాప్ లో తెచ్చిన ఆయిల్. ఇది మన రైస్ బ్రాండ్ ఆయిల్, వెస్టీజ్ వారి రైస్ బ్రాండ్ ఆయిల్. ఒకసారి చూడండి ఈ ఆయిల్ ఎలా ఉంటుందో ఎలా ఉంటుందో చూడండి. ఐస్ క్యూబ్స్ అయిన తర్వాత ఒకసారి కలపాలి. చూడండి ఎలా అవుతుందో అది. టీవీలో చూశారు కదా ఫ్రెండ్స్, జంతువుల ఎముకల నుంచి వచ్చే నూనె ఎలా తయారవుతుందో అని టీవీలలో చూసాం కదా. చూడండి కొవ్వు ఎలా ఉంటుందో. చూసారా కొవ్వు ఎలా ఉందో? సేమ్ మనం ఎలా కొవ్వు ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది ఈ రైస్ బ్రాండ్ ఆయిల్. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఇక్కడైనా చూడండి కొవ్వు ఎలా పేరుకుంటుందో. జంతువుల ఎముకల నుంచి వచ్చే నూనె రైస్ బ్రాండ్ ఆయిల్ చూడండి. అందుకే దయచేసి ఎవరైనా ఈ ఆయిల్స్ కూడా వాడొద్దు. ఒకసారి చూడండి, ఇంత డేంజరస్ ఆయిల్ వాడుకోవడం మన హెల్త్ చాలా ఖరాబ్ అవుతుంది. అందుకే హాస్పిటల్ పాలవుతున్నారు. కాబట్టి కంపల్సరీ ఎవరైనా ప్రతి ఒక్కరు రైస్ బ్రాండ్ ఆయిల్ వాడి హెల్త్ను కాపాడుకోండి.